దేవభ్యశ్చ పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ నమః స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః. మనము సాధారణంగా 3 రుణాలతో పుడతాం. ఒకటి దేవ రుణం, ఒకటి పితృ రుణం, 3 ఋషి రుణం. దేవ రుణము క్షేత్రాల ద్వారా, పితృ రుణము పితృదేవతా తర్పణాల ద్వారా, ఋషి రుణము వాళ్ళు చెప్పినటువంటి విద్యని ఇంకొకళ్ళకి నేర్పించడం ద్వారా తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అందులో భాగంగా ఈ సనాతన ధర్మము వేల సంవత్సరాలుగా దేవతార్చన, పితృదేవతా అర్చన, ఋషుల యొక్క అర్చన చేస్తూ వస్తోంది. ఇది బాగా మనసులో పెట్టుకొని పితృదేవతల్ని ప్రతినిత్యము కొలవాలి, కొలవకపోతే పితృదోషాలు అనేవి మనకు వస్తాయి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ పితృదోషాలు విశేషంగా తొలగాలి అంటే ఏం చెయ్యాలి అని బాగా ఆలోచిస్తే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ మహాలయ పక్షంలో పితృదేవత ఆరాధన ఎవరు చేస్తారో వాళ్ళ కుటుంబాలలో పితృదోషం ఉండదు, వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుంది, మంచి ధర్మం వాళ్ళ ఇంట్లో పరిఢవిల్లుతూ ఉంటుంది, సిరి సంపదలు ఉంటాయి అని మనకి తెలియపరిచారు. దీన్ని బాగా ఆలోచించి సాధారణంగా ఒక చోట ఏదో పితృదేవత ఆరాధన మనం చేయగలం. కానీ మహాలయం మొత్తం భారతంలో ఉండే ప్రఖ్యాతమైన కొన్ని ప్రదేశాలు, అతి ముఖ్యమైన వాటిల్లో పితృతర్పణాలు చేయాలి అనే ఉద్దేశంతో టూర్స్ టైము, సౌత్ స్టార్ రైల్, ఈ 2 రిజిస్టర్డ్ ఇండియన్ రైల్వేస్ యొక్క భాగస్వాములుగా ఉంటూ ఒక ప్రైవేట్ ట్రైన్ భారతదేశంలో ఒకటే ఉంది. ఆ రైల్ని ఏర్పాటు చేయటం, ఆ రైల్లో కురుక్షేత్రం నుంచి మొదలుపెట్టి హృషికేశ్, హరిద్వార్, సోరోన్, గంగా అద్భుతంగా మనకి ప్రవహించేటటువంటి మన కాశీ క్షేత్రం అయితేనేంటి, త్రివేణి సంగమమైనటువంటి ప్రయాగరాజ్ క్షేత్రం అయితే ఏంటి, ముఖ్యంగా పితృదేవతలు అంటే గుర్తొచ్చేటటువంటి గయాక్షేత్రం ఏంటి, అద్భుతంగా రామో విగ్రహవాన్ ధర్మ, తండ్రికి తర్పణాలు వదిలిపెట్టి ఆదర్శంగా నిలిచినటువంటి రామచంద్రమూర్తి యొక్క స్థావరమైనటువంటి అయోధ్య ఏమిటి, ఈ క్షేత్రాలన్నిటికి కూడా మనం వెళ్ళి చక్కగా ఒకే మహాలయ పక్షంలో ఒక 13 రోజులు, తెలుగు వాళ్ళకి 12 రోజులు చక్కగా ఈ పితృపక్షాల సమయంలో తర్పణాలు వదులుకుండేటటువంటి ఏర్పాటు మరీ ముఖ్యంగా అమావాస్య రోజు గయలో ఏర్పాటవుతుంది. ఇందులో మిగతా అన్ని క్షేత్రాలు అందరూ చూసుండొచ్చు, కానీ సోరోన్ అనేది ఒక విశేషమైనటువంటి క్షేత్రం. అక్కడ మనందరికీ సుపరిచితమైనటువంటి భూవరాహస్వామి యొక్క అవతార ఉద్భవమై తొలిగా అక్కడి నుంచే భూమిని రక్షించాడు వరాహస్వామి అని సోరోన్కి పేరు. అదే సూకర క్షేత్రము అని పిలుస్తాం. దాన్నే సూకర కుండము అని కూడా ఒక కుండం ఉంది. అక్కడ గనక ఎముకలు కానీ ఏవైనా అస్థులు నిమజ్జనం చేస్తే 3వ రోజు ఆ అస్థి యొక్క జాడ కనిపించదు. అంటే ఎంత మహత్తరమైన జలము ఆలోచించండి. పోనీ అన్న భయంకరమైన సల్ఫర్స్ ఉన్నాయా అని రీసెర్చ్ చేస్తే అవి కూడా ఏమీ లేవు. అంటే సాక్షాత్తు వరాహస్వామి వారు ఈ లయమైనప్పుడు భూమిని మొత్తాన్ని ఆయన తీసుకొస్తే మరి సృష్టి చేయాలి అంటే మనువు యొక్క అవసరం ఉంటుంది. వైవస్వత మనువు అక్కడ పుట్టి ఆ ప్రదేశం నుంచే ఆయన ప్రధానంగా తీసుకొని కొన్ని ప్రదేశాలను ఎంచుకున్నాడు. అందులో ప్రధానమైన ప్రదేశం ఈ సోరోన్. అక్కడి నుంచే ఆయన మొత్తము ఈ మానవ జాతిని, ఋషుల్ని, అందరినీ కూడా దేవతల్ని అక్కడి నుంచే సృష్టి ఆరంభం చేశారు. కాబట్టి అత్యద్భుతమైనటువంటి వైవస్వతం అనుష్ఠానము, భూవరాహ క్షేత్రము, సూకర కుండము, సూకర క్షేత్రము ఉన్నటువంటి సోరోన్కి మనం అందరం వెళ్ళబోతూ ఉన్నాం. ఇక ఒక్కొక్కర సందర్భం వచ్చినప్పుడల్లా నేను మన ఒక్కొక్క క్షేత్రములో చేసే పైతృకం వల్ల ప్రయోజనం ఏమిటి, పితృపక్షాల వల్ల, ఆ దేవతారాధన వల్ల ప్రయోజనం ఏమిటి, అక్కడ ఏ ఋషుల్ని అర్చించాలి, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ చక్కగా అందులో అన్ని వసతులు మొత్తము మనం రైల్లో ఎక్కిన దగ్గర నుంచి భోజనాలు, బ్రేక్ఫాస్ట్లు, అదేవిధంగా కాఫీలు సమయానికి అందించాల్సినటువంటివి, అక్కడి నుంచి వెళ్లాల్సిన క్షేత్రాలు, మధ్యలో నివసించడానికి షేరింగ్ రూమ్స్, ఇవన్నీ కూడా మనకి చక్కగా ఈ సౌత్ స్టార్ రైలు టూర్ టైమ్స్ నుంచి
ఏర్పాటు మన రమేష్ అయ్యంగారు వారు చాలా ప్రత్యేకంగా చేస్తున్నారు. కాబట్టి అందరము కూడా ఈ చక్కటి పితృదేవతార్చన, దేవతార్చన, ఋషి అర్చన ఈ మూడిట్లో భాగస్వాములం అవుదాం. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు దేవతార్చన చేసుకుంటారు, ఋషి అర్చన చేసుకుంటారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృదేవతార్చనతో పాటు దేవతార్చన కూడా చేస్తారు. చక్కగా మనమందరం ఇప్పటికే దాదాపు అసలు ఏమిట్లో ఏమి ప్రెస్ కాన్ఫరెన్స్ రాకముందే చాలా మటుకు సీట్లు అయిపోవడం కూడా పూర్తయిపోయింది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ యొక్క సహకారంతో మన రైలు మన వెంట, మనం ఏ క్షేత్రంలో ఉంటే ఆ క్షేత్రంలో మనతోటే ఉండబోతోంది. కాబట్టి చక్కగా దిగ్విజయంగా ఈ అర్చన చేసుకుందాం. సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఇండియన్ రైల్వేస్ యొక్క భాగస్వామ్యం సహకారంతో చాలా విశేషంగా నిర్వహించేటటువంటి యాత్రా కరపత్రం ప్యాంప్లెట్ దాని ఫ్లయర్ రిలీజ్ చేస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి 12 దాకా చెన్నై ఎగ్మోర్ టు చెన్నై ఎగ్మోర్ ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. అక్టోబర్ 1వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఉంటుంది. అయితే 11కే అంటే విజయదశమి మొదలయ్యేటప్పటికే తెలుగునాటి ప్రజలందరూ కూడా చక్కగా నవరాత్రుల ఆరంభంలోనే ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి మహద్ అవకాశం. మిగతా విషయాలన్నీ కూడా మా రమేష్ అయ్యంగార్ గారు ఎలా ఉంటుంది, ఏ రోజు ఎట్లా అనేది వారు తెలియపరుస్తారు. ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవత, పితృదేవత, ఋషి అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి. గురుగారు చెప్పినట్టు వివరాలకి సంప్రదించండి. 8331008686. మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి, 8331008686. అలాగే 8332008686. నమస్కారం. ఇది గురుగారు